హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని కేజెస్ చికెన్ అయినా సరే ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇలా అయితే ఈసారి ట్రై చేయండి. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా, అది ఆల్రెడీ డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ అనమాట. సో అందుకని చెప్పేసి అది యూజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత లవంగాయలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 ఆనియన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో చికెన్ని బట్టి ఆనియన్స్ అండ్ టమాటా అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవైతే బాగా వేగిపోవాలన్నమాట. ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచి పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం చికెన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కేజీన్నర చికెన్ వరకు ఉంటుంది ఇప్పుడు నేనైతే కుక్ చేసేది. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆయిల్ హీట్ అవ్వగానే వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అది మాడిపోతే టేస్ట్ అనేది పోతుందన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకు వేస్తారంటే చికెన్లో ఉన్న నీసు వాసన పోవడానికే వేస్తారు. సో అందుకని చెప్పేసి మనం ఫస్ట్ వేసేసుకుంటే ఆ స్మెల్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయి మనకి చికెన్ అనేది నీసు వాసన వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని చికెన్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, అలా బాగా కుక్ అయిన తర్వాత మనము కొంచెం యాడ్ చేసుకోవాలి పసుపు, టర్మరిక్ యాడ్ చేసుకోవాలన్నమాట. మేమైతే పసుపు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం నార్మల్గా అలా వేసేసాను. చికెన్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. సో పసుపు యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో కల్లుప్పు మాత్రమే యూజ్ చేస్తే బెటర్. కల్లుప్పు కూడా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. మనం అందులోనూ ఉప్పు వేసాం కాబట్టి సాల్ట్, సో అది కూడా వాటర్ రిచ్గా మారిపోయి మొత్తం చికెన్ అన్నది బాగా కుక్ అవుతుంది మంచిగా. సో దీన్ని అయితే కనుక నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. బికాజ్ మూత పెట్టుకుంటే ఏంటంటే దానిలో ఉండేవన్నీ విటమిన్స్ అన్నీ ఆవిరైపోకుండా మంచిగా దానిలోనే కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ సీక్రెట్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు చేసే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ సూపర్గా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే దాని మీద లిడ్ పెట్టేసి మాత్రమే కుక్ చేయండి. అప్పుడు మీ కర్రీస్ ఏవైనా సరే బాగుంటాయి అనమాట. సో అలా కలిపేసి మిక్స్ చేసిన తర్వాత నేనైతే మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 10 minutes అయింది. సో మూత ఓపెన్ చేసేసి చూద్దాము ఎంతవరకు కుక్ అయిందని చెప్పేసి. పక్కనైతే మా పాప చాలా డిస్టర్బింగ్ చేస్తుంది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయితే ఇప్పుడు మనం మంచిగా కుక్ అయిపోయింది కదా, ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉంటాయి కదా, టమాటాస్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటాస్, ఉల్లిపాయలు అయితే బాగానే పెద్దగానే కట్ చేస్తాము మేమైతే. అంటే నార్మల్గా మీకు తర్వాత చూపిస్తాను ఎంత మంచిగా కుక్ అయిపోతాయో అవి. పెద్దగా కట్ చేసుకున్న నో ప్రాబ్లం, నో ఇష్యూ అనమాట. సో ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసేసాను కదా. సో యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదైతే గుంటూరు స్టైల్ అండ్ తమిళనాడు స్టైల్ అనమాట. దీనిలో కలుస్తుంది కర్రీలో. బికాజ్ ఇది ఫస్ట్ అయితే కారం అయితే గుంటూరుది వచ్చేసింది. అండ్ ఇంకొకటి రంబ ఆకు అని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ గార్డెన్ టూర్ నేను కింద యాడ్ చేస్తాను, ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడాలంటే చూసేయండి. సో గార్డెన్ టూర్లో నేను మీకు చూపించాను కదా, రంబాకు మామూలుగా చికెన్లో మసాలా ఐటమ్స్లో యూజ్ చేస్తారు, మంచి స్మెల్ వస్తుందని. సో దానిలో అయితే నేను రంబాకు యాడ్ చేశాను అనమాట. ఇదైతే తమిళనాడులో ఫేమస్ అంటే ఫేమస్ అనమాట. సో ప్రతి కర్రీలో వాళ్ళు దాన్ని వెయ్యకుండా అయితే యూజ్ చేయకుండా అయితే ఉండరు. సో ఇదైతే టమాటాలు కొంచెం వేసిన తర్వాత మంచిగా మూత పెట్టేసి మగ్గించేసుకొని మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపి చూశాను అనమాట. చూసిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. సో కారం అయితే గుంటూరు కారం, మిర్చి కారం, మీకు తెలుసు కదా ఎంత స్పైసీగా ఉంటుందో. సో మేమైతే స్పైసీ ఎక్కువగానే తింటాము మా ఫ్యామిలీలోని. సో అందుకోసం అని చెప్పేసి కారం అయితే నేనైతే ఎక్కువగా యాడ్ చేసేసుకున్నాను. సో మీరైతే కనుక మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, స్పైస్కి తగ్గట్టుగా. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మంచిగా కుక్ చేసేసుకోవాలి. చికెన్ అన్నది వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే దానిలో ఉన్న వాటరే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తున్నాను. సో చూసారు కదా, అసలు టమాటా మనం వేసి కూడా కనిపించట్లేదు. ఎంత పెద్దగా ఉండాల్సిన టమాటా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంత మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. కెమెరా అయితే మొత్తం ఆవిరికి అది కెమెరా తట్టుకోలేక కనిపించట్లేదు అనమాట, బ్లర్ అయిపోతూ ఉంది. సో ఇది సైడ్ నుంచి నేను చూపిస్తున్నాను మీకు అందుకోసం అని చెప్పేసి.
సో ఇలా అయితే కుక్ అయిపోయింది మంచిగా దగ్గరికి. కుక్ అయిపోయిన తర్వాత మనం చికెన్ మసాలా, గరం మసాలా ఆచి తీసుకున్నాను నేనైతే. ఇది 1.5 kg కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్ సరిపోతుంది. అదే 2 kgs అయితే కనుక మేమైతే 2 ప్యాకెట్స్ యూస్ చేస్తామన్నమాట. అంటే గరం మసాలా 2, చికెన్ మసాలా 2 అలా అనమాట. సో ఈ 2 యాడ్ చేసేసుకుంటున్నాను ఒకేసారి. సో యాడ్ చేసుకున్న తర్వాత అంటే చాలామంది ఏంటంటే దింపేసే ముందే యాడ్ చేస్తారు. సో అలా యాడ్ చేసినప్పుడు ఏంటంటే మసాలా అన్నది చికెన్ ముక్కకి పట్టకుండా ఏమవుతుంది, టేస్ట్ అంతా కూడా గ్రేవీలో ఉండిపోతుంది, చికెన్ ముక్కకి పట్టదనమాట మసాలా. సో అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే యాడ్ చేస్తున్నాను. అంటే వాటర్ పోయకుండానే ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత ఇప్పుడు రంబాకు నేను మీకు మొన్న చూపించాను కదా గార్డెన్ టూర్లోనే, అదనమాట. ఇదైతే ఒక 2 to 3 పీసెస్ లా కట్ చేసుకొని నేను వేసేస్తున్నాను. ఇదైతే మంచిగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక. అసలు ఓ మై గాడ్ ఎంత స్మెల్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఏ మసాలా ఐటెం కూడా పనికిరాదనమాట దీని స్మెల్ ముందు, అంత బాగుంటుంది. సో అదైతే యాడ్ చేసేసిన తర్వాత నేనైతే ఒక 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తున్నాయి, స్టార్ట్ అయింది కుక్ అవ్వడం కాబట్టి ఇంకా నేనైతే మూత పెట్టి 20 minutes వరకు కుక్ చేసుకుంటే మన ఎమ్మి టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకొని తినేయడమే, అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. మీకు కావాలంటే ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది బిగినర్స్ కోసం చూపిస్తున్నాను ఈ కర్రీ. సో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బాయ్.